ఇక్కడికి విచ్చేసిన కళాభిమానులందరికీ నా నమస్కారములు. నా పేరు ప్రతాప్ రెడ్డి. మా ఊరు చిత్తూరు దగ్గర కాణిపాకం పక్కన చిన్న పల్లెటూరు. నేను ఆర్మీలో 20 సంవత్సరాలు సర్వీస్ చేశాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. కాకపోతే నాకు నటన రాదు, సినిమాలో యాక్ట్ చేయలేదు, ఎప్పుడూ లేదు. కాకపోతే ఆ చిన్నప్పటి నుంచి నాటకాలన్నా అంటే 10వ తరగతి లోపు నాటకాలు వేసేవాడిని స్కూల్లో. తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆర్మీలో 20 ఇయర్స్ సర్వీస్ చేశాను. నాకు ఇంట్రెస్ట్ ఉండదని తెలిసి, సినిమాలపైన ఇంట్రెస్ట్ ఉండదని తెలిసి మన కిరణ్ అబ్బవరం గారు పిలిచి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే రథానికి 2 రథసారథులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి పేరులోనే వరవన్న పెట్టుకున్న, ఇంటి పేరులోనే వరవన్న పెట్టుకున్న అబ్బవరం కిరణ్ అబ్బవరం గారు. ఆయన గురించి చెప్పాలంటే మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువగా సాన్నిహిత్యం లేకపోయినప్పటికీ ఆయన గురించి టీవీలలో ఇంకో చోట చూస్తున్నప్పుడు ఆయన ఎదుగుదలతో పాటు కూడా ఉన్న వాళ్ళని, తోటి వారిని అదే స్థాయిలో చూడాలనుకోవడం ఈ జనరేషన్లో చాలా కష్టం. చాలా కష్టం అంటే అందరూ ఆ విధంగా ఉండలేరు. తోటి వారిని పైకి తీసుకురావడానికి ఆయన పడే తపన, ఆయనకు ఫ్యూచర్లో ఒక గొప్ప మానవత దృక్పథం గల వ్యక్తిగా ఆయన ఉంటారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా కూడా అందరికీ అదే అనిపిస్తుంది. ఈ తిమ్మరాజుపల్లి టీవీ రథానికి 2వ సారథి డైరెక్టర్ మునిరాజా గారు. ఎందుకంటే నాకు అనుభవం లేకపోయినా, సినిమా రంగంలో అనుభవం లేకపోయినా ఆర్మీలో కష్టపడ్డాను కాబట్టి కష్టపడే తత్వం ఎవరికి ఉందని నాకు అక్కడ షూటింగ్లో 2 రోజులు 3 రోజులు ఉన్నా కానీ నాకు తెలుసు. కాబట్టి రాత్రికి 12కి పడుకోవడం, ఉదయం 4కి లేవడం, అదే టీ షర్టు, అదే ట్రాక్ షూటు, స్నానం చేసామా లేదా, ఉతికామా లేదు, మిగతా వాళ్ళంతా వాళ్ళ గెటప్లో వాళ్ళు వస్తారు. డైరెక్టర్ మాత్రము ఆయనకు అదే అనుకున్న షెడ్యూల్ ప్రకారం, అనుకున్న టైం ప్రకారము సినిమా కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. నాకు ఏమీ నటన రాదు, కాకపోతే నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చి, మంచి క్యారెక్టర్ ఇచ్చి నా చిరకాల కోరిక నెరవేర్చారు. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ నేను తెలుపుకునేది ఏమంటే, మీరు మీ సన్నిహితులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి ఈ సినిమా చూపించండి. కుటుంబ సమేతంగా వెళ్ళవచ్చు. ఈ సినిమాకి ఏప్రిల్ 17వ తారీఖు అన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. అందరూ కొత్త నటీనటులు. వాళ్ళకు మీరు చూసి మీరిచ్చే ఎంకరేజే వాళ్ళకు మంచి భవిష్యత్తునిస్తుంది. దీనికి అంతటికీ మూల పురుషుడు ఇంతమందిని 50 మంది నటీనటులని, టెక్నీషియన్స్ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక 20 మందిని, 70 మంది, తర్వాత మిగతా వాళ్ళని కూడా అందరినీ ఉన్నత స్థాయిలో చూసుకోవాలనుకున్న వ్యక్తి ఆ కిరణ్ అబ్బవరం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్రవంతి గారికి స్టేజ్ పైన చూడడమే, డైరెక్ట్గా చూడడం ఎప్పుడూ లేదు, ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.